గత కొంతకాలంగా కేరళలోని శబరిమల ఆలయం వివాదాలకు నెలవుగా మారింది. ఇప్పటికే శబరిమలలో బంగారం దొంగతనం వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలోనే కేరళలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఓ అయ్యప్ప భక్తి గీతం వైరల్గా మారింది. ఇంతకీ ఆ భక్తి గీతంలో అసలు ఏముంది? భక్తి గీతాన్ని ప్యారడీగా మార్చిందెవరు? దీనిపై కేరళ సర్కార్ నిర్ణయం ఏంటి? పేరడీగా మార్చిన అయ్యప్ప భక్తి గీతం. మత మనోభావాలు దెబ్బతీశారని అభియోగాలు. పేరడీ పాటపై కేరళ ప్రభుత్వం సీరియస్. గత కొంతకాలంగా కేరళలోని శబరిమల ఆలయం వివాదాలకు నెలవుగా మారింది. ఇప్పటికే శబరిమలలో బంగారం దొంగతనం వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. కేరళ శబరిమల కొండలపై వెలిసిన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతున్నారు. రోజు వేలాది మంది దర్శించుకుంటున్నారు. డిసెంబర్ 26వ తేదీన మండలం పూజలు ముగియనున్నాయి. మకర విలక్కు కోసం మళ్లీ 30వ తేదీన స్వామివారి ఆలయాన్ని తెరుస్తారు. ఈ 16వ తేదీన మండలం పూజల కోసం అయ్యప్ప స్వామివారి ఆలయం తెరుచుకుంది. అయ్యప్ప స్వామిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 20 లక్షలు దాటింది. ఈ పరిస్థితుల మధ్య అయ్యప్ప స్వామిపై రూపొందించిన ఓ పేరడీ పాట దుమారం రేపుతోంది. ఈ భక్తి గీతాన్ని పేరడీగా మార్చి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యంగ్యంగా రూపొందించారు. నిత్యం దేవాలయాల్లో మారుమ్రోగే ప్రసిద్ధ అయ్యప్ప భక్తి గీతం పొట్టియే కిట్టియే పాట ఆధారంగా పేరడీ పాట రూపొందించడంతో మరో వివాదం రాజుకుంది. అసలు పాట అయ్యప్పను స్తుతిస్తుంది. అయితే పేరడీ వెర్షన్ వచ్చిన పాట శబరిమల ఆలయంలో జరిగిన బంగారు దోపిడీ గురించి వ్యంగ్యంగా రూపొందించారు. దీంతో మత విశ్వాసాలను అవమానించడం, జనాలను ఘర్షణకు ప్రేరేపించడం వంటి ఆరోపణలపై కేరళ పోలీసులు 3 వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఈ పాట వీడియోను చిత్రీకరించిన కంపెనీపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తిరువాభరణ పద సంరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి ప్రసాద్ కులికల సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది. ఈ సంస్థ పండలం నుంచి శబరిమల వరకు ఆభరణాలను ఊరేగింపుగా తీసుకెళ్లే సాంప్రదాయ మార్గాన్ని సంరక్షిస్తుంది. ఇక పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన నిందితుల లిస్టులో ఖతార్కు చెందిన రచయిత జిపి కున్హబ్దుల్లా చలప్పురం, సింగర్ డానిష్ మహ్మద్, వీడియోను చిత్రీకరించిన సిఎంసి మీడియా నిర్మాత సుబైర్ పంతులూర్లను నిందితులుగా పేర్లు చేర్చారు. వీరిపై బిఎన్ఎస్ సెక్షన్లు 299 మతపరమైన భావాలను రెచ్చగొట్టడం, 353(1)C సమూహాలను ఘర్షణకు ప్రేరేపించడం కింద కేసు నమోదు చేశారు. నిందితులు అయ్యప్ప భక్తి గీతం, శరణమంత్రాన్ని అవమానించారని, పైగా ఈ వ్యంగ్య గీతాన్ని సోషల్ మీడియా, యూట్యూబ్ ద్వారా ప్రసారం చేయడాన్ని నేరంగా ఎత్తి చూపుతూ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అయ్యప్ప భక్తి గీతాన్ని పేరడీగా మార్చిన ఘటనపై కేరళ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా రూపొందిన ఈ పేరడీ పాటను ప్రభుత్వం అత్యంత సీరియస్ గా పరిగణిస్తోంది. అయ్యప్ప స్వామి భక్తులకు ఈ గీతాలకు విశేషమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్నందున వాటిని వినోదం లేదా వ్యంగ్య రూపంలో మార్చడం తగదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అవసరమైతే ఈ అంశంపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా కేరళ చలన చిత్రోత్సవ వివాదం నేపథ్యంలో ఈ ఎఫ్ఐఆర్ వెలుగులోకి వచ్చింది. కొన్ని చిత్రాల ప్రదర్శనకు సెన్సార్ మినహాయింపు నిరాకరించడాన్ని సీఎం పినరయి విజయన్ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. సంఘ్ పరివార్ పాలన నిరంకుశ పాలనను ప్రతిబింబిస్తుందని అన్నారు. ചട്ട ലംഘനമായതുകൊണ്ട് ഇത് ഞങ്ങൾ തന്നെ തെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷന് പരാതി കൊടുക്കുന്ന കാര്യം ആലോചിക്കുകയാണ്. അപ്പോൾ നാളെ കൂടുന്ന പാർട്ടി കമ്മിറ്റിയിൽ ചർച്ച ചെയ്ത ശേഷം തെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷന് തെരഞ്ഞെടുപ്പ് ചട്ടലംഘനത്തിൻ്റെ പേരിൽ പരാതിയാണ്. കാരണം ഈ പാട്ട് തെരഞ്ഞെടുപ്പിന് മുമ്പ് വ്യാപകമായി ഉപയോഗിച്ചിട്ടുണ്ട്. വ്യാപകമായി ഈ പാട്ട് പാടി നടന്ന നേതാക്കന്മാരുണ്ട്. അപ്പോൾ അതുകൊണ്ട് തന്നെ അതിഗുരുതരമായ തെരഞ്ഞെടുപ്പ് ചട്ടലംഘനമായിട്ടാണ്. ഇനിയൊരു കാര്യം ചെയ്യാം, DGPക്ക് കൊടുത്തല്ലോ, DGP അത് പരിശോധിച്ച് നടപടി സ്വീകരിക്കട്ടെ. പാട്ടിൻ്റെ അകത്ത് കലങ്ങിപ്പോകുന്നതല്ല ഞങ്ങളുടെ രാഷ്ട്രീയം. ഒരാൾ LSNDP യോഗത്തിൻ്റെ നേതാവാണ്, അയാൾ മുഖ്യമന്ത്രിയോടൊപ്പം വന്നു. അതുകൊണ്ട് വോട്ടിങ്ങനെ വരുമെന്നോ വോട്ട് പോകുന്നോ ഒന്നും ഞങ്ങൾ കണക്കാക്കുന്നില്ല. അത് എങ്ങനെയൊക്കെയാണ് വ്യാഖ്യാനിക്കുന്നത്? ഇതെല്ലാം ദുരുദ്ദേശപരമായിട്ടുള്ള వ్యాఖ్యానങ്ങളും తెట్టాయిట్టుള്ള నిలబడులు. ఈ ఘటనపై సిపిఎం, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది.
ఈ పాట ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు సిపిఎం సిద్ధమవుతుంది. అయితే సిపిఎం చర్యను కాంగ్రెస్ నేత పిసి విష్ణునాథ్ తీవ్రంగా విమర్శించారు. ఒక పాటకు సిపిఎం భయపడే పరిస్థితికి వచ్చిందా? పేరడీ పాటపై ఫిర్యాదు చేయడం ఆ పేరడీ కన్నా పెద్ద కామెడీ అని ఆయన ఎద్దేవా చేశారు. గతంలో కూడా అయ్యప్ప భక్తి పాటలను పేరడీ పాటలుగా ట్యూన్ చేశారని, అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. మరోవైపు భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలో సిపిఎం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో రచయితలకు మద్దతుగా నిలిచిన ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇప్పుడు ఈ విషయంలో మౌనంగా ఉండటాన్ని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కాగా గతంలో శబరిమలలో అయ్యప్ప స్వామి దేవాలయంలో బంగారం దోపిడీ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పొట్టి సుమారు 500 గ్రాముల వరకు బంగారాన్ని అమ్మేసినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడించాడు. అది కూడా 2019లోనే అమ్మానని తెలిపాడు. గోవర్ధన్ అనే వ్యాపారికి 2019లోనే తాను చోరీ చేసిన బంగారాన్ని విక్రయించినట్లు సిట్ దర్యాప్తులో అంగీకరించాడని అధికారులు తెలిపారు. 2019లో బంగారు తాపడాలకు మెరుగులు దిద్దే సమయంలో అవకతవకలు చోటు చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చాయి. దీంతో కేరళ సర్కార్ మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. అయితే ముందుగా 2 కేజీల వరకు బంగారం చోరీకి గురైనట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో సిట్ అధికారులు ఉన్నికృష్ణన్ని ప్రధాన నిందితుడిగా తేల్చి అరెస్టు చేసింది. అక్టోబర్ 30 వరకు అతడిని కస్టడీకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో ఉన్నికృష్ణన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా 476 గ్రాముల బంగారం చోరీకి గురైనట్లు తేల్చారు. అంతేకాదు ఇప్పటికే 2019, 2025 మధ్య సంవత్సరాల్లో జరిగిన బోర్డు మీటింగ్లలో మినిట్స్ వివరాలను కూడా సిట్ స్వాధీనం చేసుకుంది. దాని ఆధారంగా బోర్డు సభ్యులను విడివిడిగా లేదంటే కలిపి విచారించేందుకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయ్యప్ప కొలువుదీరిన శబరిమల భక్తుల ఆరాధ్య దైవం పళని సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం. ఆయన దర్శనం కోసం భక్తులు క్యూ కడతారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాదు వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు కూడా అక్కడికి వచ్చి మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో శబరిమల పేరు ఎక్కువగా వార్తల్లోకి వస్తుంది. తాజాగా ఇప్పుడు ఏకంగా అయ్యప్ప స్వామి పాటనే వ్యంగ్యంగా రాయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.